నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు మీలో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరూ మీ మీ కర్తవ్యత నిర్వహణతో మన ఈ పోతుగడ్డ జీవగడ్డ తెలుగు గడ్డ ఈ భరత ఖండంలోనే జగజ్జగీయమానమై ప్రతిభా సమన్వితమై సముద్రలోపేతమై తెలుగువారి ఆత్మ గౌరవానికి తెలుగువారి ప్రతిభా విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా దర్పణం కావాలి. అది మీ కర్తవ్యం. ఈ ప్రభుత్వానికి దండాలు బాబు. మాలాడి పేద కుటుంబాలు, పేద రైతులు, మధ్యతరగతి కుటుంబాలు మేము చెడిపోవడానికి కారణం మా పిల్లలు చదువుతారని బయట దేశాలకి పెద్ద పెద్ద స్కూల్కి పంపిస్తున్నాం బాబయ్య. వాళ్ళందరూ మీ గవర్నమెంట్ వాళ్ళు సాయం చేస్తున్నారు. మేము మా కడుపులు కాల్చుకొని మా కాడ సంపాదించిన భూమి పొట్ట అమ్ముకొని బంగారం సింగారం అమ్ముకొని చదివిస్తున్నాం. లచ్చల కొద్ది ఫీజులు కడతాం బాబయ్య. అది చదువు అందుకోలేక వ్యసన పొరలైపోతాను. మేము తిండికి లేక బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నాం బాబయ్య. వాళ్ళు బాగుపడిన పిల్లలు చూసి కడుపు తడుకుపోతుంది బాబయ్య. మీ అందరికీ నమస్కారం పెడతాం బాబు. ఈ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మంత్రులు బాబు ఆ చదువు ఏదో ఫ్రీ చేయించి వాళ్ళకి ఇష్టం వచ్చి చదివించి వాళ్ళకి ఏదో ప్రయోజకులు చేయండి బాబయ్య. అదే మా విన్నపం బాబయ్య. అదే మా గుండెపోటు, అవే మా జబ్బులు, అవే మా వ్యసనాలు, అవే మా మందులు బాబయ్య.